హాయ్ హలో నమస్తే నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మసాలా ఉప్మా అండి. ఉప్మా అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కడాయిలో నేనైతే ఒకటి పావు గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నాను. ఇది గోధుమ రవ్వ కొంచెం దడ్డుగా ఉంటుంది కదా అది. దాన్ని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి వాసన వస్తుంటుంది. అప్పుడు మనం ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూను జీలకర్ర, ఇప్పుడు ఇందులో కొన్ని క్యాషూ నట్స్ కూడా వేసుకుందాము. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు, తర్వాత ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి ఇట్లా చీలికగా వేసుకొని ఈ మొత్తము వేగేలాగా ఇలా కలుపుకున్నాక ఒక చిన్న ముక్కని ఇలా కట్ చేశాను ఆలు, ఇంకోటి హాఫ్ క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గ్రీన్ పీస్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చామంటే మనం వేసిన వెజిటేబుల్స్ టమాటో అవన్నీ మగ్గిపోయి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెంగా కలుపుకొని ఇందులో మనం ఏ క్వాంటిటీతో అంటే ఏ మెజర్మెంట్తో తీసుకుంటే దాంతోటి ఒక గ్లాస్కి నేనైతే 2 అండ్ పావు అయితే వాటర్ వేసానండి. అది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే వెజ్ మసాలా ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఉడికేటప్పుడే మంచి అరోమాతోటి నాకైతే భలే అనిపించింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ దేంట్లో వేసినా సూపర్ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.